జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలో దమ్మన్నపేట, దుప్పులపల్లి, రేగొండ గ్రామాల రైతు వేదికలలో మరియు మడతపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి అర్హత గల కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్మార్ట్ కార్డ్ వల్ల మనము రేషనే కాకుండా సీఎం రిలీఫ్ చెక్కుల కొరకు కానీ, అదేవిధంగా డబ్బులు లేకపోతే ఎస్టిమేట్ మాకు తెచ్చిస్తే ఎల్ఓసి కొరకు కానీ, స్కాలర్షిప్ కొరకు కానీ, అదేవిధంగా మనం ఎక్కడ పోయినా బస్సులో కానీ మహిళా సోదరిమణులకు బస్ పాస్ కొరకు కానీ, అదేవిధంగా మనం ఎయిర్పోర్ట్ పోయినా ఇతర ప్రాంతాల పోయినా మన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకునే కొరకు ఈ యొక్క స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ స్మార్ట్ కార్డును మనము జిరాక్స్ తీసుకోవడమో లేకపోతే డూప్లికేట్ చేసుకోవడానికి వీలు లేకుండా ఒక 9 రకాల ప్రూఫ్స్ తోని ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్మార్ట్ కార్డు వల్ల సన్న బియ్యం మీరు ఎక్కడ అవసరం ఉండి వ్యవసాయ కూలీలు వరంగల్, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో లేకపోతే తీర్థయాత్రలకు పోయి కార్డు పట్టుకొని మనం బియ్యం అక్కడ తీసుకోవాలనుకున్నా కూడా దారిలో ఏ రేషన్ షాపులో అయినా కూడా మీరు సన్న బియ్యం తీసుకునే అవకాశాన్ని కూడా ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా కల్పించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మీరందరూ కూడా 4,000 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం 8,21,000 కోట్లు అప్పు చేసిన ఆ అప్పు 10 సంవత్సరాల తర్వాత ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు రికవరీ 11% తెస్తే దాన్ని 7% తెచ్చి 10,500 నెల కట్టే బదులు 7,900 ప్రతి నెల రిజర్వ్ బ్యాంకు వాళ్ళు మనకు 18,000 కోట్ల ఆదాయం ప్రతి నెలకు వస్తే 7,900 కట్ చేసుకుని మిగతా డబ్బులు మనకి ఇస్తున్నారు. అందులో ఈరోజు సన్న బియ్యానికి 14,000 కోట్లు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు 400 కోట్లు, నెలకి 3,900 కోట్లు మీరు ఇంట్లో వాడుకునే కరెంటు కానీ, రైతులు వాడుకునే కరెంటు కానీ విద్యుత్ సంస్థ కడుతున్నాం. అదే రకంగా 21,000 కోట్లు రుణమాఫీ, 26,70,000 మందికి 2 లక్షల రుణమాఫీ చేశాం.